హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. కేఎంఈ డ్రీమర్స్కి స్వాగతం. ఈరోజు మన మూవీ రివ్యూ ఏంటంటే ఆబ్జెక్షన్. ఈ మధ్య హాలీవుడ్ రిలీజ్ అయ్యి కేవలం 7 కోట్ల చిన్న బడ్జెట్తో ఏకంగా 800 కోట్ల పైగా కలెక్ట్ చేసి ఒక రేంజ్లో ట్రెండ్ అవుతున్న సూపర్ న్యాచురల్ హర్రర్ థ్రిల్లర్ మూవీ ఆబ్జెక్షన్. దీని డైరెక్టర్ కర్రీ బార్కర్. మూవీ ఎలా ఉందంటే బాగుంది. మూవీ థియేటర్స్లో అసలు మిస్ అవ్వద్దు. ఇక ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా? ఈ సినిమా ఫ్యామిలీతో కానీ పిల్లలతో కానీ చూడకండి. ఇందులో హెవీ బ్లడ్ సీన్స్, బోల్డ్ ఇంటిమేట్ సీన్స్, అలాగే వల్గర్ లాంగ్వేజ్ ఉన్నాయి. స్టోరీ లైన్ ఏంటంటే మ్యూజిక్ షాప్లో పనిచేసే బేర్ అనే ఒక అమాయకపు కుర్రాడికి తన చిన్నప్పటి నుంచి స్నేహితురాలు నిక్కీ అంటే ప్రాణం. కానీ ఆ విషయం ఆమెకు చెప్పలేక లోపలే కుమిలిపోతుంటాడు. ఒకరోజు ఫ్రస్ట్రేషన్లో ఒక మ్యూజిక్ షాప్ నుండి కొన్న వన్ విష్ వెల్లో అనే మ్యూజికల్ స్టిక్ను విరిచి నిక్కీ ఈ ప్రపంచంలో అందరికంటే నన్నే ఎక్కువ ప్రేమించాలి అని కోరుకుంటాడు. ఆ కోరిక వెంటనే నిజమవుతుంది. నిక్కీ అతడి విపరీత ప్రేమించడం మొదలు పెడుతుంది. కానీ అక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఆమె ప్రేమ మెల్లగా ఒక సైకో లాంటి పిచ్చి మోహంలా మారిపోతుంది. పేరు పక్కన ఎవరున్నా ఆమె తట్టుకోలేదు. అతడిని రూమ్లో బంధిస్తుంది. చివరికి ఆ మంత్రం నిక్కీ శరీరాన్ని, మైండ్ని ఎలా తన కంట్రోల్లో తీసుకుంది, బేర్ ఈ నరకం నుండి ఎలా తప్పించుకున్నాడనేదే మిగతా కథ. ప్లస్ పాయింట్స్: డిఫరెంట్ కాన్సెప్ట్. మనం కోరుకున్నది దక్కితే ఎంత బాగుంటుందో అదే మోతాదు మించితే ఎంత భయంకరంగా మారుతున్నది అనేదే పాయింట్ చాలా బాగా చూపించారు. యాక్టింగ్ ఎరదీశారు. ముఖ్యంగా నిక్కీ క్యారెక్టర్ చేసిన ఇండే నవరెట్ తన నటన అదిరిపోయింది. ఒక క్షణం అవుతూనే మరొక క్షణం దయ్యంలా చూస్తూ భయపెట్టే సీన్స్, ఆమె బాడీ లాంగ్వేజ్ సినిమాకి హైలైట్. హర్రర్ ప్లస్ కామెడీ మిక్స్. సినిమా చూస్తున్నంతసేపు సీన్స్లో చాలా ఇబ్బందిగా నవ్వు వచ్చేలా ఉంటూనే లోపల ఒక తెలియని భయాన్ని కలిగిస్తాయి. మైనస్ పాయింట్స్: లాజిక్స్ ఫేసింగ్. సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ కొంచెం సాగతీసినట్టు అనిపిస్తాయి. అలాగే ఆ మ్యూజికల్ స్టిక్ వెనుకున్న లాజిక్ను ఇంకొంచెం డీటెయిల్గా చెప్తే బాగుండేది. వైలెన్స్. క్లైమాక్స్ వైపు వెళ్ళే కొద్ది రక్తపాతం కాస్త ఎక్కువగా ఉంటుంది. సో ఫైనల్ నా వర్తేనంటే మనం ఏం కోరుకుంటామనో జాగ్రత్తగా ఉండాలి అనే కాన్సెప్ట్తో వచ్చిన ఒక సాలిడ్ సీటేజ్ సైకలాజికల్ హర్రర్ థ్రిల్లర్ ఇది. హర్రర్ సినిమా ఇష్టపడే వాళ్ళు అస్సలు మిస్ అవ్వకూడదు. సో నా రేటింగ్ వచ్చి 3.5 అవుట్ ఆఫ్ 5. ఈ సినిమా మీరు చూస్తే ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గైస్.